నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజం మా నైజం. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకొని దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లకు గాను 6 సీట్లలో బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని సీఎం రేవంత్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడారు. లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో ముగిశాయని, ఇక పాలనపైనే 100% దృష్టి పెడతామని చెప్పారు. ముందుగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంపై, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఫోకస్ చేస్తామన్నారు. వీటితో పాటు రైతు రుణమాఫీ, విద్యా సంవత్సర ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు, పాఠశాలల్లో సంస్కరణలు, హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా వంటి వాటిపైన దృష్టి సారిస్తామన్నారు. పాలనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు. రైతుల రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం బదలాయించేందుకు ఆర్బీఐ అంగీకరించబోదన్న ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి రుణం తీసుకుంటే ఆర్బీఐ ఎందుకు అంగీకరించదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధరణి తదితరాలన్నింటిపైన శాసనసభలో చర్చిస్తామని, సభలో చర్చకు పెట్టకుండా ఏది చేయబోమని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను సరఫరా చేసిందని గుర్తు చేశారు రేవంత్. సన్నవడ్డు పండించే రైతులకు క్వింటాలకు మద్దతు ధరపై 500 బోనస్ ఇచ్చి సేకరిస్తామన్నారు. అప్పుడు రైతులు కూడా సన్నవడ్డు పండించేందుకు ముందుకొస్తారని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ అన్నారు. గ్రామ సభల్లో తీసుకున్న దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లకు గాను 6 సీట్లలో బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని సీఎం రేవంత్ అన్నారు. మెదక్లో మాత్రమే ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్కు 13 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని తమకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ బలవంతంగా సృష్టించిందని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో మోడీ వేవ్ లేదని, బీఆర్ఎస్ ఆ పార్టీ యంత్రాంగం మొత్తాన్ని బీజేపీకి అప్పగించిందని విమర్శించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు 10% అటు ఇటుగా 220 సీట్లు వస్తాయని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి 20,000 మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా కూటములు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ప్రాంతీయ పార్టీల హవా కొనసాగబోతున్నదని చెప్పారు. బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బిజు జనతాదళ్ లాంటి పార్టీలు, ప్రాంతీయ శక్తులే రేపు నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపై కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులను అభినందించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి తదితర నియోజకవర్గాల్లో బలహీనమైన డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి పోటీ చేస్తానంటే బలవంతంగా నిజామాబాద్లో నిలబెట్టిందని, ఎవరికీ తెలియని వ్యక్తిని కరీంనగర్లో నిలబెట్టిందన్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేయలేదని, మల్కజ్గిరిలో ఆ ప్రాంత ప్రజలకు పరిచయమే లేని అభ్యర్థిని నిలబెట్టిందని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ చేసిన క్యాడర్ నాయకులు సమన్వయంతో చేసిన కృషి వల్ల తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీఆర్ఎస్ నిలబడబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని స్థానాల్లో బీజేపీ తమకు ప్రత్యర్థులుగా ఉన్నా అన్ని స్థానాల్లో ధీటుగా పోటీనిచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కొంతమందిని గుంజుకున్న తమ క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కుని పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పడ్డ కష్టం రేపు జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు పునాదిరాయి అవుతుందని కార్యకర్తలకు భరోసా కల్పించారు. తెలంగాణ ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అన్నది రాష్ట్ర ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. 5 నెలల పాలనలో ఎక్కడా లేని ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న గ్యారంటీ లేదన్నారు కేటీఆర్. ఇకనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో దారుణమైన పరాభవం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే
సామాన్యమైన విషయం కాదు. ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో కూడా ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా, ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు సిబిఐ స్పెషల్ కోర్టు భారీ ఊరట కల్పించింది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నెంబర్, జీమెయిల్ వివరాలు కోర్టుకు, సిబిఐకు ఇవ్వాలని జగన్ను కోర్టు ఆదేశించింది. కాగా అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. సిఏఏ విషయంలో మమతా బెనర్జీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. సిఏఏతో మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. బెంగాల్లోని బాంగావ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ సిఏఏ అమలును ఎవరూ ఆపలేరని, ఎందుకంటే ఈ అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని మమతకు సూచించారు. చొరబాటుదారులను తృణమూల్ కాంగ్రెస్ అక్రమంగా పౌరులుగా మారుస్తోందని తెలిపారు. అక్రమ వలసలను ఆపేందుకు బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియన్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ గురించి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై లోకల్ రైళ్లలో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా లోకల్ ట్రైన్స్ ప్రయాణికులతో మరింత కిక్కిరిసిపోయాయి. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబై తానేలో లోకల్ ట్రైన్ ఎక్కడానికి మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. సోమవారం ముంబైలో తుఫాన్ కారణంగా లోకల్ ట్రైన్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో తొక్కిసలాట ఏర్పడింది. ప్రమాదకర స్థితిలో మహిళలు రైలు ఎక్కడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిపై మండిపడ్డారు నెటిజన్లు. కేంద్రం పదే పదే వందే భారత్ అంటూ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ ఇలాంటివి పట్టించుకోరని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. శ్రీనగర్లో 36.58% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం 1998 తర్వాత ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 12 మంది పోటీ చేశారు. చదూరా, చాయ్ షరీఫ్, గందర్బల్, కంగన్, ఖాన్ సాహిబ్, సోఫియాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 45% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. బూద్గామ్, గందర్బల్, పుల్వామా, సోఫియాన్ నియోజకవర్గాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. చివరిసారిగా 1996లో 40.94% పోలింగ్ నమోదు కాగా మళ్ళీ ఇప్పుడు 36.58% పోలింగ్ నమోదైంది. 1998లో 30.06%, 1999లో 11.93%, 2004లో 18.57%, 2009లో 25.55%, 2014లో 25.86%, 2019లో 14.43% పోలింగ్ నమోదైంది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా దాడులు చేసుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నానిపై తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంటనే అక్కడికి చేరుకొని దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ జులిపించారు. దీంతో సీఐ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఎండలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు ఎంఐడి గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు నైరుతి రుతుపవనాల ఆగమనం గురించి వాతావరణ శాఖ వివరించింది. ఇంకొన్ని రోజుల్లో దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను తాకనున్నాయి. కేరళను ఎప్పుడు తాకుతాయో వాతావరణ శాఖ చెప్పిన వివరాలు. ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇంకొన్ని రోజుల్లో దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను తాకనున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మే 22కు బదులు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని తెలిపింది. జూన్ 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం. గతేడాది జూన్ 2వ వారం వరకు రుతుపవనాలు కేరళను తాకలేదు. ఎల్నినో ఇందుకు కారణం. రాష్ట్రంలో గతేడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జూన్ 8 నుంచి 11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. ఈ మేరకు జూన్, సెప్టెంబర్ నెలల మధ్య వానల ప్రభావంపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ గత నెలలో వెల్లడించింది. వర్షపాతం 106% నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఇక రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటామని ఐఎండీ తెలిపింది. మే నెల చివరిలో వెలువడే అప్డేట్ చాలా కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు ఎలా ఉంటాయో ఓ క్లారిటీ వస్తుంది. 1971 నుంచి 2020 వరకు ఎల్పీఏ 87 సెంటీమీటర్లుగా ఉంది. గతేడాది రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా తక్కువగా నమోదైంది. ఎల్పీఏలో 94.4% మాత్రమే నమోదు చేసింది. రానున్న 5 రోజుల్లో మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడలతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఆయా ప్రాంతంలో కనిపిస్తున్న అల్పపీడన ద్రోణి ఇందుకు కారణమని వివరించింది. కాగా 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. కానీ మే 16 నుంచి వాయువ్య భారతంపై వడగాల్పుల ప్రభావం తెలిపింది. ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న 4 వాహనాలలో ముందున్న వాహనదారుడు సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనుక మరొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను వెంటనే కొనండి సార్ అంటూ భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆకుతోటబావి తాండా గిరిజన రైతులు కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం బస్తాలతో కలెక్టర్ ఎదుట బైఠాయించారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్కు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రైతులు అయ్యా సారు అంటూ వాళ్ళ కాళ్ళు మొక్కారు. తమ బాధలను కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని వేడుకున్నారు. కొనబోతే కొరువే అన్నట్లు తయారైంది సగటు మనిషి బతుకు. కడుపు నిండా కూడులేక చాలీచాలని మెతుకులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆదాయం అంతంతే ఉంటుంది కానీ ఖర్చులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వస్తువు ఏదైనా ఉత్పత్తి ఏమైనా చూసి ఊసురు మండమే తప్ప కొని అక్కర తీర్చుకునే అవకాశం లేక పేద మధ్యతరగతి వర్గాలు కాలం వెల్లదీస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు పుట్టిస్తున్న మంటలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ద్రవ్యోల్బణం అధికారిక గణాంకాలే నిదర్శనం. హోల్సేల్ మార్కెట్లో ధరలు ఏకంగా 13 నెలల గరిష్టాన్ని తాకుతూ గత నెల ఏప్రిల్లో 1.26% నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రీటైల్ మార్కెట్లోనూ ఆహార ధరలు 8.70% చేరాయి. నిజానికి గతేడాది ఏప్రిల్లో 3.84%గానే ఉండడం గమనార్హం. ఇక నిరుడు ఏప్రిల్లో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 0.79%గా ఉంది. టోకు ఆహార ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్టాన్ని తాకుతూ 7.74%గా ఉంది. ఈసారి ఎండలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. అయితే పెరుగుతున్న ఎండల తీవ్రత ఆయా ఆహార పంటలపై పెద్దగానే ప్రభావం చూపుతుంది. దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో ధరలకు రెక్కలు తొడుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మార్చితో చూస్తే కూరగాయల ధరలు ఏప్రిల్లో 19.52% నుంచి 23.60%కి పెరిగాయి. ఆలుగడ్డ ధర 52.96% నుంచి 71.97%కి ఎగిసింది. ఉల్లిగడ్డ ధర 56.99% నుంచి 59.75%కి ఎగబాకింది. ద్రవ్యోల్బణం వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ వర్షాధార పంటల దేశం. వర్షాలు ఏటా సమృద్ధిగా పడవు. కాబట్టి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా ఆయా ఉత్పత్తుల నిల్వల్ని ఎప్పుడూ ఉంచాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ధరలు స్థిరంగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. నిల్వలు లేకనే నిత్యావసరాలు ముఖ్యంగా మెజారిటీ పప్పు దినుసులు కిలో ధర 150 పలుకుతుందని చెబుతున్నారు. నిరుడు జూలై, ఆగస్టు నెలల్లోనూ ఆహార ద్రవ్యోల్బణం 15.09%, 11.43%గా ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో నిరాశ ఎదురైతే ధరల కట్టడి కష్టంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం తాజా గణాంకాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో నిర్వహించబోయే ద్రవ్య సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నరగా రెపో రేటు జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ మానిటరీ పాలసీలను ముగించేస్తుంది. కరోనా టైంతో పోల్చితే ఇప్పుడు వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసిందే. దీంతో అటు వ్యాపార, పారిశ్రామిక రంగాలు, ఇటు సామాన్య ప్రజానీకం వడ్డీ రేటును తగ్గించాలని మొత్తుకుంటున్నా ద్రవ్యోల్బణం అదిపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఆర్బీఐ మాత్రం దిగిరావడం లేదు. ఈ క్రమంలో ఆహార ద్రవ్యోల్బణం విజృంభణ మరోమారు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతకు అడ్డం పడేలా ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జూన్ 5, 7 తేదీల్లో ద్వైమాసిక ద్రవ్య పరిమితి విధాన సమీక్షను ఆర్బీఐ చేపట్టనుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మెలపాలెం గ్రామానికి చెందిన మహిళ దగ్గరలోని వీటీపీఎస్ కెనాల్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అటుగా వెళ్తున్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు రవిదత్త మహిళ కాలువలో దూకడం గమనించాడు. వెంటనే ప్రాణాలకు తెగించి కాలువలో దూకి ఆమెను కాపాడాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలను లెక్క చేయకుండా మహిళ ప్రాణాలు కాపాడిన రవిదత్తాను స్థానికులు ప్రశంసించారు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.